అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు గెస్ట్గా ఉన్నారు షణ్ముఖ్ గారు. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సార్, జూన్ 4వ తారీఖున వెన్నుపోటు దినోత్సవం అని ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ కార్యక్రమానికి రాలేదు. ఎప్పటిలాగే బెంగళూరు యలహంక ప్యాలెస్లోనే ఉన్నారు. మొన్నటి వరకు కూడా మరి జాన్ విక్టర్ ఫ్యామిలీని పరామర్శించిన జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో 4 రోజుల క్రితం ప్రకటించిన ఈ వెన్నుపోటు దినంకి ఎందుకు రాలేదు? అసలు రీజన్ ఏంటి? ఇప్పుడు ఎలా ఉందంటే, ఇది రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినం చేయాలని చెప్పేసి పిలుపునిచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. అవును. మరి రాష్ట్ర వ్యాప్తంగా నిన్న బొత్స సత్యనారాయణ గారు కూడా అదే పిలుపులో భాగంగా వెళితే ఆయనకి ఏకంగా అంటే అదేదంటారు, స్ట్రోక్, వడదెబ్బ తగిలి సొమ్మసిల్లి పడిపోవడము అంటారు. ఓకే. సో మరి ఆయన సొమ్మసిల్లి పడిపోవడం జరిగింది. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉత్తరాంధ్రకు సంబంధించి సీనియర్ నాయకుడు, ఆ పార్టీకి వెన్నెముక, ఎందుకంటే డబ్బు పెట్టేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వ్యక్తి బొత్స సత్యనారాయణ గారు. మరి ఆయన పరిస్థితి చూసాము. సరే, రాష్ట్ర వ్యాప్తంగా నిన్న ధర్మవరం నియోజకవర్గంలో కూడా కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి గారు కూడా నిరసన తెలియజేయడం జరిగింది వెన్నుపోటు దినంగా. దేనికి చేశారు వెన్నుపోటు? ఎవరికి చేశారు? మీ పార్టీ మా పార్టీనే ప్రజలు ముంచేశారు అని చెప్పేసి, ప్రజలు మమ్మల్ని వెన్నుపోటుగా అంటే మాకే వెన్నుపోటు పొరిచారని చెప్పి చిత్రీకరించే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలియజేశారు. మరి పిలుపునిచ్చినటువంటి నాయకుడే పాల్గొన్నాడా ఏ నియోజకవర్గంలో అయినా? మరి ఆయన కూడా ఒక నియోజకవర్గానికి శాసనసభ్యుడే కదా జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆయన వచ్చి పులివెందుల నియోజకవర్గంలో వెన్నుపోటు దినంగా 4 మాటలు మాట్లాడి ఏమైనా వెళ్ళారా? ఎందుకు డుమ్మా కొట్టారు? అంటే మీ సావు మీరు సావండి, నేను పిలుపునిస్తూ ఉంటాను, నా పార్టీకి నేను హ్యాపీగా బెంగళూరుకి వెళ్ళిపోతా, యలంక ప్యాలెస్లో హ్యాపీగా ఉంటా, నేను ఇంకా మీరే ఖర్చు పెట్టుకోవాలి, మీరే చేయాలి, 4 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే కళ్ళు తెరిచే లోపల 3 ఏళ్ళు అయిపోతాయి, ఈ 3 ఏళ్ళు మీ పడుపాట్లు మీరు పడాలి అని చెప్పేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు గైర్హాజరు అవ్వడం జరిగింది. మరి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణుల్లో కార్యకర్తల్లో కూడా ఇది ఒక చర్చ మొదలైంది. ఏందయ్యా ఈయన పిలుపునిస్తాడు, ఇంతకుముందు ఫీజు పోర్ అనే కార్యక్రమానికి పిలుపునిచ్చారు, ఫీజు పోర్ ఏమో 5 సార్లు వాయిదా వేశా, డిసెంబర్ నుంచి మొదలు పెడితే మార్చి వరకు వాయిదా వేసుకుంటూ వచ్చింది, ఏదో ఒక కారణం చెప్పి తీరా చూస్తే ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు వాళ్ళు 2 విడతల్లో దాదాపు 6,500 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది. ఇప్పుడేదో మళ్ళీ వెన్నుపోటు దినం అంటున్నాడు. వెన్నుపోటు దినానికి పిలుపునిచ్చి మరి జగన్మోహన్ రెడ్డి గారే రాకపోతే ఈ యొక్క వెన్నుపోటు దినం చేసి ఏదైతే కార్యక్రమం ఉందో మరి అది సక్సెస్ రేపొద్దున అడుగుతారు. యుద్ధానికి వచ్చినప్పుడు ఒక రాజు యుద్ధంలో పాల్గొనుకోకుండా కేవలం సైనికుల్ని ప్రవేశపెడితే అది యుద్ధం అంటారా? అది ఈ తరహాలో వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణుల్లో కూడా ఒక కలవరం రేపడుతుంది. ఎందుకంటే రీసెంట్గా ఈ రోజునే నెల్లూరు జిల్లాలో, ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు కూటమి వైపు మొగ్గు చూపుతున్నారు. ఓకే. అతి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు అనేది ఇక్కడ మనం ప్రధానంగా చర్చించాల్సినటువంటి విషయం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి తీరు వల్ల మొదటి నుంచి ఆయన చూస్తూ ఉన్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిన నెలకు కూడా కాలేదనుకుంటా, వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు వినుకొండ జరిగినటువంటి ఘటన తెలుసు. ఇద్దరు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలే వ్యక్తిగత కక్షల కారణంగా ఒకరికొకరు ఆవేశంతో రెచ్చిపోయేసి కొట్టుకొని చనిపోవడం జరిగింది. ఒక అతను చనిపోతే ఎక్కడ బెంగళూరు నుంచి తాడేపల్లికి, తాడేపల్లి నుంచి అక్కడికి వినుకొండకు రావడం జరిగింది. దాదాపు 2 కోట్ల రూపాయలు ఖర్చు అవ్వడం జరిగింది. ఆ కుటుంబానికి పోనీ ఆర్థిక సాయం చేశారంటే లేదు. మరి విజయవాడ బుడమేరు వరదలు వచ్చాయి. బుడమేరు వరద వస్తే 1 కోటి రూపాయలు సాయం అన్నారు. కనీసం 1 కోటి రూపాయలు ఇచ్చినటువంటి ఎక్కడ దాఖలాలు లేవు. సరే, ఈయనేమో ఫీజు పోర్ కార్యక్రమం అని చెప్పేసి అదిగదిగని చెప్పేసి డిసెంబర్లో ఇచ్చారు. అది కాస్త వాయిదాల రూపంలో మార్చి వరకు తీసుకొని ఇచ్చారు. 5 సార్లు వాయిదా వేయడం జరిగింది. తీరా చూస్తే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు కూటమి ప్రభుత్వం ఏకంగా 2 విడతల్లో ఇంజనీరింగ్ కాలేజీల యొక్క యాజమాన్యంతో మాట్లాడి విడతల వారీగా మీ డబ్బు మీకు చెల్లిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. ఇప్పుడేమో మళ్ళీ వెన్నుపోటు దినం అని చెప్పేసి అంటున్నారు. తీరా చూస్తే ఆయన డుమ్మా కొట్టాడు. సో ఇదంతా వ్యవహారం చూసినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీలో శ్రేణులు కానీ, కార్యకర్తలు కానీ, కొంతమంది నాయకులు కానీ, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక ఉమ్మడి నెల్లూరు జిల్లానే చెప్పాను. మరి ఏ విధంగా అయితే 2024 ఎలక్షన్లో కూటమి ప్రభుత్వము 8 జిల్లాల్లో క్లీన్ స్వీప్ చేసిందో అదే తరహాలో నాకు తెలిసి ఇంకొక సంవత్సర వ్యవధిలో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ అంతా అటువైపు, అంటే కూటమి పార్టీ అటు జనసేన కానీ, ఇటు తెలుగుదేశం పార్టీ కానీ, అటు బీజేపీ పార్టీ వైపు క్లీన్ స్వీప్ వెళ్ళిపోతారని చెప్పేసి అయితే మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వైఖరి అనేది ఈ మధ్యకాలంలో ఎవరికి అంతు పట్టుకోకుండా ఉంది. ఇప్పుడు ఆయన పిలుపునిచ్చారు వెన్నుపోటు దినమని, ఆయన హాజరు కాకపోతే
క్యాడర్ అనేది ఏ విధంగా తీసుకుంటుంది. సరే, ఇక్కడ డౌట్ అండి. ఆయన రాకుండానే కొంతమంది నాయకులు, ఇప్పుడు రోజా కావచ్చు, మీరు ఇందాక చెప్పిన నాయకులు కావచ్చు, నిర్వహించారు కదా. అంటే ఎలా నిర్వహించారు అసలు? అంటే మా నాయకులు లేడు, ఆ పెద్దవాడిని ఎందుకు అనుకోలేదు? ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణగా ధర్మవరం మాజీ శాసనసభ్యుడు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు నిన్న ర్యాలీలో పాల్గొనడం జరిగింది. ఆయన చెప్పవయా ప్రభుత్వం ఏం చేసింది అది అంటే సూపర్ 6 అని చెప్పేసి హామీలు చెప్పారు, ఇవ్వలేదు అంటున్నారు. మరి సూపర్ 6 ఎందుకు ఇవ్వలేకపోయారు కూడా చెప్పాలి కదా. అదే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు హామీలు ఇచ్చారు, నిలబెట్టుకోవాలి. ఏంది? అప్పు చేసి పప్పు కూడు. ఈరోజు మనము మనస వాచ కర్మన మనము పెళ్లి చేసుకుంటాం. పెళ్లి చేసుకున్న తర్వాత ఇంటికి అంటే ఆ అమ్మాయిని బాగా చూసుకుంటామని చెప్పేసి ప్రమాణం చేసి పంచభూతాల సాక్షిగా కూడా ప్రమాణం చేసి తీసుకొని వస్తాం. మరి అమ్మాయికి ప్రమాణం చేసాం కదా అని చెప్పేసి ఇళ్ళు ఆస్తులన్నీ అమ్మేసి దాని తర్వాత మనకు ఉన్నటువంటి అంటే అప్పులు చేసినటువంటి డబ్బుతో అమ్మాయిని బాగా చూసుకోమని పెద్దలు చెప్పి ఉంటారా? చెప్పండి. అది ఇంకొక తలనొప్పి కదండి, అప్పులు చేస్తే. నేను అక్కడే ఉంటున్నాను, అక్కడికే వస్తున్నాను. ఇప్పుడు మనస వాచా కర్మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలి అని చెప్పేసి ప్రమాణం చేసినటువంటి వచ్చినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన మీలాగా నవరత్నాలనే ఎజెండాగా పెట్టుకొని నవరత్నాలు తప్ప మాకు ఆంధ్రప్రదేశ్లో ఏ అభివృద్ధి అవసరం లేదని ఆయన చేతులు ఎత్తలేదండి. అధికారంలోకి రాగానే పాట్ హోల్ ఫ్రీ, మీరు గతంలో రోడ్లు లేని చోటల్లో 800 కోట్ల రూపాయలతో గుంతలన్నీ పూర్తి చేసినటువంటి ఘనత. అవును. దాదాపు 13,500 పంచాయతీల్లో యుద్ధ ప్రాతిపదికన సంక్రాంతికి టైం పెట్టుకొని పనులు పూర్తి చేయడం జరిగింది. మరి ఇంకా ఎక్కడైనా ఉన్నా కూడా నిన్నగాక మొన్న కూడా నారా లోకేష్ గారు కూడా స్కూల్ బ్రాండ్ అంబాసిడర్లుగా అంటే గవర్నమెంట్ స్కూల్లో చదివినటువంటి పిల్లలు ఎవరైతే టాపర్లు ఉంటారో వాళ్ళు వచ్చినటువంటి సమావేశంలో మాట్లాడిన ఒక అమ్మాయి మా ఊరికి రోడ్డు లేదు సార్ అని అంటే ఇమీడియట్గా చేపించే బాధ్యత నాది అన్నారు. ఇలా ఎప్పుడైనా గత 5 ఏళ్లలో ఏ నాయకుడి నుంచి అయినా వైఎస్ఆర్సీపీ పార్టీలో చూసామా? మరి ఈ ధర్మవరం శాసనసభ్యుడు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు చెప్పిన విధంగా నీకు 15,000 ఏదైతే అంటున్నారో జూన్ నుంచి ఇస్తా ఉన్నారు. ఇప్పుడు జూన్ నెల 12వ తారీఖు స్టార్ట్ అవుతున్నాయి. తల్లికి వందనం అందరికీ ఇస్తున్నారు, అన్నదాత సుఖీభవ అందరికీ ఇస్తున్నారు. ఆ ఇచ్చిన తర్వాత ఇదే మీరు ఏదైతే వెన్నుపోటు దినం అంటున్నారో నిజంగా మాకు మేమే వెన్నుపోటు పొడుచుకున్నామని మీరు వెన్నుపోటు దినం చేసుకోవాలి అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఇవ్వదని చెప్పట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఒక అమ్మఒడి పథకానికే 2019 జూన్లో ప్రమాణం అంటే మే లాస్ట్లో ప్రమాణం చేశారండి జగన్మోహన్ రెడ్డి గారు. అమ్మఒడి పథకం ఎప్పుడు ఇచ్చారండి? 2020 జనవరి నెలలో అమ్మఒడి పథకం ఇవ్వడం జరిగింది. మరి 4 సంవత్సరాలు జాబ్ క్యాలెండర్ అనే ఇది 730 హామీలు ఇస్తే 9 హామీలు అంటే ఆ నవరత్నాలు తప్ప మిగిలిన 721 హామీలు గాలి కుదిలేసినారా లేదా? మరి దాని గురించి మాట్లాడండి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు అని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నా. మరి అదే తరహాలో ముందుకు మనం చూసినట్లయితే కరోనాకు మహానాడుకు ముందు ఉమ్మడి కడప జిల్లాకు సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు మహానాడు నిర్వహించద్దండి, కరోనా వ్యాపిస్తా ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు వెన్నుపోటు దినం ఎలా నిర్వహించారండి? కరోనా కేసులు ఎక్కువ అవుతున్నాయి ఇంకా ఇప్పుడు. మరి వెన్నుపోటు దినం ఇంతమందిని ర్యాలీలుగా పెట్టుకొని పోయేసి 175 నియోజకవర్గాలంటే కొన్ని ఒక 20 నియోజకవర్గాల్లోనే కార్యకర్తలు శ్రేణులు చేశారు. మిగిలిన నియోజకవర్గాలంతా గయా. ఎందుకంటే నమ్మకాలు పోయాయి పార్టీ మీద, నాయకుడి మీద. మరి కరోనా ఇప్పుడు రాదా? మాస్కులు ఎక్కడ పెట్టుకున్నారు? ఒక కార్యకర్త అయినా ఒక నాయకుడైనా మాస్క్ పెట్టుకొని తిరిగాడా? లేదు. బాధ్యత రహితము. క్లారిటీగా అర్థమవుతా ఉంది ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో అంతర్యుద్ధం మొదలయ్యింది. రెండోది ఏంటంటే ఆ పార్టీని నమ్మే పరిస్థితి కార్యకర్తలు శ్రేణులు కోల్పోతున్నారు. కాబట్టి నేను ప్రధానంగా చెప్పే అంశం ఏంటంటే ఇక అతి గతి లేని పార్టీగా వైఎస్ఆర్సీపీ పార్టీగా మారనుంది అని చెప్పేసి మనం చెప్పచ్చు. ఓకే, థ్యాంక్స్ అండి. నమస్తే.